సార్ జిల్లాలో ఎన్ని నామినేషన్ సెంటర్లు ఉన్నాయి? ఇప్పటికి అందరికీ నమస్కారం. ఈ రోజున జెడ్పీటీసీ అండ్ ఎంపీటీసీ సంబంధించినటువంటి నామినేషన్ ప్రక్రియ మనకి వికారాబాద్ జిల్లాలో మొదలైంది. ఈ రోజున మొదటి దశలో 11 మండలాలు, అదేవిధంగా ఎంపీటీసీస్ 115 ఎంపీటీసీస్ ఈ రోజున నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. ఇది 9th నుంచి 11th వరకు కూడా ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి జెడ్పీటీసీ ప్రతి మండల హెడ్ క్వార్టర్లో జెడ్పీటీసీ ఆర్ఓ గారు ఉంటారు. అదేవిధంగా ప్రతి మండలంలో ఎంపీటీకి సంబంధించినటువంటి ఆర్ఓస్ కూడా 2 లేక 3, లేకపోతే మండల యొక్క ఎంపీటీసీని బట్టి ఉంటారు. అక్కడ వాళ్ళందరూ కూడా నామినేషన్ పత్రాలు కానీ దానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు కానీ కూడా అవన్నీ కూడా అక్కడ ఎవరైతే ఆర్ఓస్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చారు, ఆ ప్రాసెస్ జరుగుతూ ఉన్నది. సో కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కానీ రాజకీయ పక్షాల వారికి కానీ కంపల్సరీగా వాళ్ళు ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఏమేమి ఉన్నాయో నిబంధనలు అన్నీ తెలుసుకుని దాని ప్రకారం నామినేషన్స్ వేయాలని, దాని ద్వారా ఎవరు కూడా అంటే డిస్క్వాలిఫికేషన్ లేకుండా ఏవైతే ఫామ్స్ ఉంటాయో క్వాలిఫికేషన్ ఫామ్స్ కానీ సరిగ్గా ఫిల్ చేయాలని, దానికి సంబంధించినంత కూడా అక్కడ ఎంపీడీఓ ఆఫీస్లో ఆర్ఓస్ కానీ వాళ్ళందరూ కూడా హెల్ప్ డెస్క్ కూడా పెట్టడం జరిగింది. ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో ఈ యొక్క ఎలక్షన్ ప్రక్రియ అందరూ పార్టిసిపేట్ చేయాలని మీ ద్వారా మన కలెక్టర్ గారు ఇచ్చినటువంటి జిల్లా ఎన్నికల అధికారి ఆయన ఇచ్చిన ఆదేశాల ప్రకారం నడుస్తారు. సార్, ఎవరైతే నామినేషన్ దాఖలు చేస్తారో వాళ్ళు కంపల్సరీ సెల్ఫ్ అఫిడేవిట్ అనేది ఏమైనా నిబంధనలు ఉందా సార్? సెల్ఫ్ డిక్లరేషన్ అని ఉంటుంది, అది కంపల్సరీగా కూర్చోాలి. అక్కడ విద్యార్హతల గురించి కానీ లేకపోతే అంతకుముందు ఉన్నటువంటి అంటే ఆర్థిక స్థితి గురించి కానీ అవన్నీ కూడా ఫామ్స్ అన్నీ ఉంటాయి. ఆ ఫామ్స్ అన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. దాని ప్రకారం నేర చరిత్ర గల అభ్యర్థులు ఎవరైతే నామినేషన్ చేస్తారో వాళ్ళ దానికి సంబంధించినటువంటి డేటా రావాల్సింది అదంతా తీసుకుని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంటే అంతకుముందు అంటే ఎక్స్పెండిచర్ సంబంధించి కానీ ఎవరైనా ఇవ్వకుండా ఉంటే కానీ వాళ్ళందరికి సంబంధించి కూడా ఆ డేటా అంతా కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎవరైనా డిస్క్వాలిఫై అంటే కూడా డేటా ఉంది, వాళ్ళు మాత్రం తీసుకోకుండా ఉంటుంది జరుగుతుంది. ఇప్పటివరకు ఎన్ని నామినేషన్ అంటే జిల్లా అంటే మనకి 11 మండలాల్లో జరుగుతుంది. సాయంత్రం మనకు 5 o'clock కల్లా కన్సాలిడేటెడ్ రిపోర్ట్ వస్తుంది. ఇది ఇప్పుడు జెడ్పీటీసీ అండ్ ఎంపీటీసీ సంబంధించింది